నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన బేల్పూర్ మండల రైతులు స్వచ్ఛందంగా 1,50,116 రూపాయల విరాళం అందజేత. ప్రతినిత్యం హైవేపై నలుగురికి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పోలీస్ అన్న. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న కోనారెడ్డిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. మోపాల్ మండలంలోని కంజరి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆదర్శ రైతు తమీంను అభినందించిన కలెక్టర్. రైతులు మూసా పద్ధతిని వీడి లాభాలు గటించే పంటలు పండించాలని సూచన. మోపాల్ మండలంలోని సిర్పూర్లో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు. మంచిప్ప రైతుల సమస్యలు తెలుసుకోవడం తప్ప అని ప్రశ్నించిన షర్మిల. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రచారం చేసిన టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్న నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు. ఇందల్వాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ పద్మావతి. మధ్యాహ్న భోజన తీరు పరిశీలన, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసిన జడ్జి. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం. బాసర గోదావరి నదిలో మహా వ్యర్థాలు. శాపంగా మారిన మహారాష్ట్రలోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ. K6 స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ముగిసిన మెడికోలో ఫెస్ట్. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో జడ్పీ చైర్మన్ విఠలరావుతో కలిసి నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళ్ అధ్యక్షుడు రమణారెడ్డి ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చండూరు మండలంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్ రావు, కోటిరెడ్డితో కలిసి అనంతరం సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని జనగామ గ్రామంలోని శాంతినికేతన్ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, వీరితో పాటు నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, ప్రైవేట్ పాఠశాలల జిల్లా నాయకులు జయసింహగౌడ్ కలిశారు. జీవనది గోదావరికి మహారాష్ట్రలోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ శాపంగా మారింది. పరిశ్రమ వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పెద్ద ఎత్తున వ్యర్థాలతో కలుషితమై కనిపించింది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. గత 2 రోజుల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటి దిగువన గల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఇదే అదునుగా భావించిన మహారాష్ట్రలోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ నిర్వాహకులు ఈ పరిశ్రమ వ్యర్థాలను నదిలోకి వదిలేశారు. ఇలా ఒక్కసారే కాదు, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 2-3 సార్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు వ్యర్థాలను గోదావరిలోకి వదులుతూనే ఉన్నారు. బాసరకు సమీపంలో గోదావరికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర భూభాగంలో ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్కహాల్ తయారీ ప్రక్రియలో అనేక వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు పెద్ద గుంతలో నిల్వ చేసి వర్షాకాలంలో నది ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు
కాలువ ద్వారా వదిలేస్తున్నారు. గతంలో కలుషిత నీరు తాగి ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లోని పశువులు మృతి చెందాయి. దీంతో ఫ్యాక్టరీని మూసివేయాలని మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. కానీ ఫ్యాక్టరీ మాత్రం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. మరోవైపు నది జలాలు కలుషితమవడంతో నిర్మల్ జిల్లాలోని బాసరలో స్నానాలు ఆచరించే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. మొత్తంగా పోటీలో 47 మంది మిగిలారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వాతంత్రులు పోటీలో నిలిచారు. ఉప ఎన్నికకు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా మొత్తం 130 మంది దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు స్క్రూటీనీలో 47 మంది నామినేషన్లు తిరస్కరించి 83 మంది పత్రాలను ఆమోదించారు. ఇందులో సోమవారం 36 మంది స్వాతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 47 మంది బరిలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు, ఇతర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారితో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపి ఉపసంహరణకు ఒప్పించారు. మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సిర్పూర్ గ్రామంలో ముదక్పల్లి మంచిప్ప గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టాల్సి ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. మంచిప్ప రిజర్వేయర్ సమస్యను ముందు పెట్టి దీక్షను అడ్డుకొని అనుమతులు లేదని టెంట్లు, కుర్చీలు పోలీసులు తీయించారు. గ్రామస్తులు భూములు పోతాయని ఆందోళనలో ఉన్నారు. మంచిప్ప గ్రామ ప్రజలతో సమస్యలు తెలుసుకుని ప్రాజెక్టు వల్ల భూములు, ఇల్లు కోల్పోయిన వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ మంచిప్ప రైతులు వారి సమస్య కోసం మా దగ్గరకు రావడం తప్ప, గ్రామస్తులు మాకు అండగా నిలబడడం తప్ప అని ఆమె ప్రశ్నించారు. 10,000 12,000 జనాభా ఉన్న వీళ్ళందరితో కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ జీవోని విత్డ్రా చేసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏ మాత్రం పనులు జరగడానికి వీల్లేదు, వీళ్ళ భూములు తీసుకోవడానికి వీల్లేదు, వీళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడానికి అసలే వీల్లేదు. అన్నా మీ అందరూ పోరాడండి, మీ పోరాటంలో మేము కూడా మీకు అండగా ఉంటాం. రైతులు మూసా ధోరణిని వీడి మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి హితవు పలికారు. మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండి తమీం అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ సి నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి పూర్తిగా సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న ఈ పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పండించడంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, పాటిస్తున్న మెలకుల గురించి రైతు తమీంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మూసా ధోరణిని వీడి మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా యువ రైతులు వినూత్న పద్ధతిలో ప్రయోగాత్మక పంటలు సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయంగా వస్తున్న వరి పంట సాగు చేస్తే ఎకరానికి 20 నుండి 30 వేల వరకే ఆదాయం లభిస్తుందన్నారు. ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఫ్రూట్ ద్వారా మనకు ఫ్రూట్ని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయని క్లియర్గా వివరించుకుంటూ ప్రజల్లోకి ఈ ఫ్రూట్ని తీసుకెళ్లే విధంగా వారు ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల మనకు అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకు చాలా వరకు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఉన్న పోషకాలను బట్టి మనం దీన్ని తీసుకోవడం వల్ల మనకు మంచి అంటే ఆరోగ్యానికి మంచి మేలు చేకూరుతుందని. సో వీరు దీన్ని అంటే కామన్ మ్యాన్లో కూడా తీసుకెళ్ళడానికి ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఈరోజు వారు పండించే పంటను ఇందాక చెప్పడం జరిగింది. ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక టన్ను పంట అందిస్తే ఒక్క రోజులోనే డైరెక్ట్గా అంటే వాటిని వరకు మిడిల్ మ్యాన్ కాకుండా డైరెక్ట్గా ఎవరైతే మనకు ఈ ఫ్రూట్ను కన్జంప్షన్ చేసే వాళ్ళు వాళ్ళకు అమ్మడం జరిగింది. సో ఆ విధంగా అటు అంటే కావాల్సిన వారికి తక్కువ ధరకు ఫ్రూట్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇటు రైతుకు కూడా మేలైన గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇందల్వాయ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ పద్మావతి తనిఖీ చేశారు. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ఇందల్వాయ్ను పరిశీలించడానికి వెళ్లడం జరిగింది. పాఠశాలలో ఉన్న తరగతి గదులు మరియు కిచెన్ రూమ్ను, స్టోర్ రూమ్ను, బాలికలు నిద్రించే రూమ్లను పరిశీలించడం జరిగింది. పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పిల్లలతో పాటు
రుచి చూడడం జరిగింది. పిల్లల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. అలాగే ఉపాధ్యాయ బృందానికి మధ్యాహ్న భోజనం వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రాధిక మరియు పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో క్రిస్టియన్ పాస్టర్ సంఘ బహిష్కరణ చేశారంటూ సర్పంచ్ వీడీసీ మీద ఫిర్యాదు చేశారు. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో సంఘ బహిష్కరణ జరిగిందని, కిరాణా వస్తువులు ఇవ్వడం లేదు, కోతకు వచ్చిన పంట పొలాన్ని మిషన్లతో కోయవద్దని, కోయడం లేదు, ప్రతి దానికి సహకరించడం లేదని ప్రజావానికి ఫిర్యాదు చేసిన క్రిస్టియన్ పాస్టర్ వీడీసీ సర్పంచ్ల మీద ఫిర్యాదు చేశారు. మైలారం సర్పంచ్ వీడీసీ సభ్యులను వివరణ కోరగా ఎవరిని మేము సంఘ బహిష్కరణ చేయలేదని, గ్రామంలోని ఎటువంటి సమస్య రాకూడదని అనుకుని వారిలో మేము కూడా భాగస్వాములమని వీడీసీ సభ్యులు గ్రామ సర్పంచ్ అంటున్నారు. చర్చి ముందర నుంచి వినాయకుల నిమజ్జనం కాని ఎటువంటి కార్యక్రమాలు డప్పు వాయిద్యాలతో చేయాలన్నదానికి చర్చి పాస్టరు అడ్డుపడుతున్నారని, 2 సంవత్సరాల నుండి వేధిస్తున్నారని గ్రామ సర్పంచ్ వీడీసీ సభ్యులు అంటున్నారు. కలెక్టరేట్లోని సోమవారం ఫిర్యాదు చేశారు. కానీ సంబంధిత పిఎస్లో మాత్రం పిటిషన్ ఇవ్వలేదని ఎస్ఐ అన్నారని సమాచారం. నిత్యావసర వస్తువులు కానీ పాలుకూరు కూరగాయలు మన హార్వెస్టర్ పొలం కోసేది కానీ ట్రాక్టర్లు పనిచేసే అదంతా అవాస్తవం. ఊళ్ళే ప్రమాణంగా అందరూ ఊళ్ళ పనులు చేసుకుంటారు, పొలాలు చూసుకుంటారు, అంతా సాఫీ జరుగుతుంది. మెడికోల ఫెస్ట్ సంబరాలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. వారం రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమాల్లో వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమవారం రాత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఎల్జీకి 22 ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని, సమాజ సేవలో మీ వంతు భాగస్వాములై గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలని కోరారు. మెడికోల ఫెస్ట్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మెడికోలు ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. వీటితో పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీటీసీ వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ ప్రిన్సిపల్ ఇందిరాలు సైతం ర్యాంప్ వాక్ చేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం వారం రోజుల పాటు వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్ ను అందించారు. ఓవరాల్ ఛాంపియన్ గా 2018 మెడికోల జట్టు అందుకుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమోహన్, జలగం తిరుపతిరావు, గోపాల్, ఇతర వైద్యులు, మెడికోలు పాల్గొన్నారు. మన స్పీకర్ గారు వచ్చేదంటే స్పీకర్ గారు కొన్ని అర్జెంటు ఉండి హైదరాబాద్ వెళ్ళిండ్రు. విఠలరావు గారు మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మాకు కూడా ప్రిన్సిపాల్ అండ్ స్టూడెంట్ లీడర్స్ కూడా ప్రవీణ్ గారు కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి నా అదృష్టం అనుకుంటా ఇనాగ్రల్ అండ్ క్లోజింగ్ ఫంక్షన్ కూడా నన్ను పిలిచినందుకు మీ అందరికీ, ఇటు డయాస్ మీద ఉన్న పెద్దలకి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్దలు చెప్తారు ఏ పక్షి ఏ గూటికి ఆ పక్షి వెళ్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్న పక్షులందరూ 2010 నుండి 2016 సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఈ సేవా జిల్లా మేనేజర్ కార్తిక్ సూచించారు. పలు ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పైన పేర్కొన్న కాలంలో ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. తమ పేరు, చిరునామాను ధృవీకరించే పత్రాలతో సమీపంలో గల ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని ఈ సేవ జిల్లా మేనేజర్ కార్తిక్ సూచించారు. కామారెడ్డి జిల్లా నుండి ఆర్చరీ ప్లేయర్లను సెలక్షన్ కార్యక్రమాన్ని ఆర్చరీ జిల్లా ప్రెసిడెంట్ తీగల తిరుమల గౌడ్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో మంగళవారం రోజున గడికోటలో ఆర్చరీ ప్లేయర్లను సెలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ జిల్లా ప్రెసిడెంట్ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ ఈ యొక్క జిల్లా సెలక్షన్ పూర్తి అయిన తర్వాత స్టేట్ లెవెల్లో ఈ నెల 23వ తేదీన ఆదివారం నాడు జరగనున్నాయని తెలిపారు. అదేవిధంగా వచ్చే నెల 3వ తేదీన గోవాలో నేషనల్ ఆర్చరీ టోర్నమెంటు ప్రోగ్రాం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్చరీ కార్యదర్శి మోహన్ రెడ్డి, కోచ్ ప్రతాప్ దాస్ నాగరాజు, ఆర్చరీ ప్లేయర్లు పాల్గొన్నారు. జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే వంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసు ఆయన మాత్రం నిత్యం నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టేదాకా పొద్దు గడవదు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బి కోనారెడ్డి 44వ నంబర్ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా 2 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా ప్రతినిత్యం నలుగురికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని సమయంలో కూడా అలవాటు మానుకోకుండా పట్టణంలోని పిఎస్ గ్రౌండ్ సమీపంలో పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులైతే తానే అన్నం కల్పిస్తాడు. తన వద్ద స్నేహితులు బంధువుల దగ్గర వృధాగా ఉన్న దుస్తులను కూడా తీసుకొని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్ఐ కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నత అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు కెపాసిటర్లు పెట్టుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని సంధ్యారాణి డైరెక్టర్ కోమల్ వరంగల్ ఏఈఏడీలకు సూచించారు. రెవెన్యూ కలెక్షన్ పెంచాలని, బిల్ స్టాఫ్ అండర్ డిస్టింక్షన్ సర్వీసెస్ తనిఖీ చేసి రెవెన్యూ రికవరీ ప్రకారం బిల్లులు వసూలు చేయాలని చూపించారు. లేనిచో వారి లింగు సర్వీసెస్లకు కట్ చేయాలని, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాలని, విద్యుత్ చౌర్యం కేసెస్ బుక్ చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయమని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మోహన్ రెడ్డి, డైరెక్టర్ ప్రాజెక్టు ఆపరేషన్ మాధవరావు, నోడల్ అధికారి వెంకటకృష్ణ, రవీందర్, రమేష్, డిఈలు, ఏడీఈలు, ఏఏఓలు, ఏఈలు పాల్గొన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో ఢిల్లీ నుంచి కేరళ నుంచి ఈరోజు నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కిరణ్ వర్మ గత 10 నెలలుగా పాదయాత్ర చేస్తూ యువతకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. 2025 సంవత్సరం నుండి ఎవరూ కూడా రక్తం దొరకక ప్రాణాలు వదలొద్దని, ఈరోజు భారతదేశంలో సుమారు 1,00,000 మంది రక్త కొరతతో చనిపోతున్నారని, మన భారతదేశంలోని జనాభాలో 1% ప్రజలు రక్తదానం చేసినా గానీ మన దేశంలో ఏ ఒక్కరు కూడా రక్త కొరతతో మరణించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, మీ యొక్క జన్మను సార్థకం చేసుకోండి అని నినాదం చేస్తున్న కిరణ్ వర్మ వీరిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ స్వాగతం పలుకుతూ మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కిరణ్ వర్మని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ, మీరు చేస్తున్నటువంటి శ్రమ, ఈ నడక వృధా కాదు. మేము ఈ నెల 21న పోలీస్ కమిషనర్ ఏ రోజు మా కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందితో రక్తదానం చేయాలనుకున్న నిజామాబాద్ జిల్లాలో, కాబట్టి మీకు మా నిజామాబాద్ జిల్లా తరఫు నుంచి అభినందనలు తెలిపారు. केरला से दिल्ली तक पैदल जा रहे वो वॉकिंग से उधर से अभी 10 मंथ से वॉकिंग करके करके यहाँ आज निज़ामाबाद पहुँचा. इसको स्वागत सुस्वागत. उसका जो है मकसद जो है पूरा हमारा इंडिया का यूथ लोग पूरा उसका मकसद के लिए हम कोशिश करके. అక్టోబర్ 16న ఒకినావా మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ కరాటేలో నిజామాబాద్ జిల్లా లీ మార్షల్ ఆర్ట్ కరాటే విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ ఆదివారం రోజున నిర్వహించిన ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి 20 మెడల్స్ కైవసం చేసుకుని నిజామాబాద్ జిల్లా సత్తా చాటారు. ఈ సందర్భంగా లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ను బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. 20 మెడల్స్ సాధించిన కరాటే విద్యార్థులను గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్, ఆర్గనైజర్ యాదగిరిని అభినందించారు. బాల్కొండ నియోజకవర్గంలో రోజు రోజుకు అన్ని వర్గాల నుండి బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు అందించి మద్దతు తెలుపుతున్నారు. మంగళవారం నాడు వేల్పూర్ మండలానికి చెందిన వివిధ గ్రామాల నుంచి రైతులు 1,50,116 విరాళంగా అందజేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో రైతు గోసలు పోయాయని రైతులు పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు అందించి రైతును రాజుగా చేశాడని కొనియాడారు. పెట్టుబడి సహాయం ఇవ్వడమే కాకుండా రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొంటున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రైతుల లెక్కనే దేశమంతటా రైతులు సంబరంగా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని రైతులు ఆకాంక్షించారు. రైతులకు, పేదలకు ఏమి కావాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసని, భారతదేశానికి ఆయన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ
కూడా 8 సంవత్సరాల పాలనకు వచ్చింది. అనేక ఆర్థిక సంక్షోభాలలో ఇలా డాలర్ విలువ కూడా ఎంత డాలర్ రేటు పెరిగి మన పైసలు ఎంత క్షీణించినాయో మన నవీపేట్ మండల సర్వసభ్య సమావేశం రసభాసగా సాగింది. బిల్లులు రాకపోవడంతో అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు అధికారులు నేలలపై కూర్చుని నిరసన తెలిపారు. నవీపేట్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైంది. గతంలో తీర్మానం చేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ సమావేశ గది బయట ఎంపీటీసీ మీనా నిరసన వ్యక్తం చేశారు. గత 5 నెలల నుండి పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, లక్షల్లో వస్తున్న కరెంటు బిల్లులు ఎలా కట్టాలని మండల సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటు కాలువలకు మరమ్మత్తు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లో కల్లాలు కట్టుకుని బిల్లుల కోసం వేచి చూస్తుంటే ఉపాధి హామీ అధికారులు పట్టించుకోవడం లేదని నిజాంపూర్ ఎంపీటీసీ కృష్ణమోహన్ ప్రశ్నించగా సంబంధిత అధికారి పొంతనలు సమాధానం చెప్పడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ జోక్యం చేసుకుని ఇట్టి సమస్యపై తర్వాత క్షుణ్ణంగా మాట్లాడదామని అనడంతో ఎంపీటీసీ ఎంపీపీ మధ్య మాటలు నడవడంతో ఎంపీపీ శ్రీనివాస్ సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఎంపీటీసీ కృష్ణమోహన్ సమావేశం మందిరంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుండగా ఎంపీపీ శ్రీనివాస్ సైతం నేలపై కూర్చొని కొంతమంది అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనను అనుమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసి సభలో నుండి వెళ్లిపోయారు. సమస్యల పరిష్కారం కోసం మండల సమావేశానికి విచ్చేస్తే ఇలా అర్ధాంతరంగా సమావేశం ముగియడం పట్ల ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కాదని చెప్తున్నాను. ఎంపీడీఓ గారు శాఖపరంగా విద్దామని చెప్పంగా ఈయన మళ్ళీ ఆయనకు అవకాశం కల్పించి రెచ్చగొట్ట విధంగా ఎంపీడీఓ నన్ను అవమానం, నేను ఒక దళితుడిని ఎంపీడీఓ అవమానపరుస్తున్నాడు. నన్ను ఇదే కాదు ఎంపీడీఓ ఎప్పుడు అవమానపరుస్తున్నాడు దళితుడుగా. నందిపేట్ నాయక్పోడు యూత్ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల రామచందర్ను అకారణంగా దూషించినందుకు పలువురిని సస్పెండ్ చేస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘం నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం తీర్మానం ఏమనగా జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల రామచందర్ను అకారణంగా దూషించినందుకు గాను నందిపేట్ నాయక్పోడు యూత్ ప్రధాన కార్యదర్శి మెట్టు పోషెట్టిని, జిల్లా సంఘం సంయుక్త కార్యదర్శి గడ్డం సాగర్ని వారి వారి పదవుల నుంచి తొలగించారు. నందిపేట్ మండల మాజీ అధ్యక్షుడు బొంత సురేష్ సంఘం యొక్క కట్టుబాట్లను అతిక్రమించినందుకు వారిని మండల కమిటీకి మరియు జిల్లా కమిటీకి, నాయక్పోడు కుల సంఘాలకు అధికారిక కార్యక్రమాలకు సంబంధం లేకుండా తొలగించాలని తీర్మానించారు. జిల్లా సంఘానికి ఎలాంటి ఒక సంబంధాలు లేవు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటే తప్పు. ఏదైనా బాధ ఉంటే జిల్లా సంఘానికి వచ్చి జిల్లా సభ్యుల దగ్గర మాట్లాడితే అది అక్కడ దొరుకుతుంది. కానీ ఈ వాట్సాప్లో పెట్టి వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తే అది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి తీర్మానించుకొని వాళ్ళ ముగ్గురిని సంఘ బహిష్కరణ చేసేవాల్సి. అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా కమిటీ తీర్మానించింది. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు శాస్త్రులు దత్తాత్రేయరావు అధ్యక్షతన మంగళవారం హమల్వాడిలోని సిఐటియు ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు మాట్లాడుతూ గతంలో వివిధ సందర్భాల్లో సీఎం ఇచ్చిన హామీలే అమలు కావటం లేదని, 398 వేతనంపై పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని, నయా పైసా ఖర్చు లేకుండానే వైద్య సౌకర్యాలు కల్పిస్తామని, డిఏలు టైం టు టైం చెల్లించాలని అధికారులను ఆదేశించిన అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెన్షనర్స్ నాయకులు ముత్తారాం నరసింహస్వామి, ఈవీఎల్ నారాయణ, బిఎస్ఎన్ఎల్ రామ్ మోహన్ రావు, ఎం జార్జ్ ప్రసాద్, శిల్ప హనుమన్లు, బట్టి గంగాధర్, జస్వీర్ సింగ్, పోచాద్రి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కనీసం రేపు రాబోయే దీపావళికైనా డిఏలు ప్రకటించాలని అందరూ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నెల సక్రమంగా పెన్షన్లు మొదటి తేదీన రావడం లేదు. అంతేకాకుండా చాలా మటుకు ఏరియర్స్ కూడా పిఆర్సీకి సంబంధించిన ఏరియర్స్ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందిన సీనియర్ జర్నలిస్టు సాత్పతి శ్రీనివాస్ను ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పూలమాల శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా కథనాలు రాసి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వృత్తికి న్యాయం చేసే వ్యక్తికి ఉత్తమ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రానున్న కాలంలో ఇలాంటి అవార్డులు మరిన్ని పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు నవనాథపురం గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎడిపెల్లో ఉన్నప్పుడే శ్రీధన ఆనంద్ తీసుకుని ఒక ఇన్సిడెంట్లో అక్కడ పరిచయం అరే ఇంతనా అని చెప్పేసి తను బాగా సీనియర్ ఉన్నాడు అని చెప్పేసి గుర్తించాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తను పరిచయమై సానుకూలంగా ఏది విషయమే ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి మా బాడీ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ హాజరై సైన్స్ ఫేర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేసి వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని అభినందించారు. చైర్మన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 14వ రోజు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ భక్తులకు బాణలింగం అభిషేకం చేయించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు రుద్రాభిషేకం బాణలింగంకు భక్తుల ద్వారా పూజలు చేయించారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. అనంతారం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ 2 విభాగంలో ఘనంగా ప్రీ స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలకు డ్రాయింగ్ గీయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారని, ఈ మహాసభలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో నిర్వహించే ఉద్యమాలను రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కావున ఈ మహాసభల్లో పై సమస్యలతో పాటు 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిన ప్రతి కార్మికుడికి పర్మనెంట్ చేయాలని డిమాండ్తో రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన బేల్పూర్ మండల రైతులు స్వచ్ఛందంగా 1,50,116 రూపాయల విరాళం అందజేత. ప్రతినిత్యం హైవేపై నలుగురికి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పోలీసన్న. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న కోనారెడ్డిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. మోపాల్ మండలంలోని కంజరి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆదర్శ రైతు తమీంను అభినందించిన కలెక్టర్. రైతులు మూసా పద్ధతిని వీడి లాభాలు గటించే పంటలు పండించాలని సూచన. మోపాల్ మండలంలోని సిర్పూర్లో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు. మంచిప్ప రైతుల సమస్యలు తెలుసుకోవడం తప్ప అని ప్రశ్నించిన షర్మిల.
మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రచారం చేసిన టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్న నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు. ఇందల్వాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ పద్మావతి. మధ్యాహ్న భోజనం తీరు పరిశీలన, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసిన జడ్జి. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం. బాసర గోదావరి నదిలో మహా వ్యర్థాలు, శాపంగా మారిన మహారాష్ట్రలోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ. K6 స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ముగిసిన మెడికోలో ఫెస్ట్. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎల్ న్యూస్.